శివుడి విగ్రహాల్లో ఏదో అసాధారణంగా ఉంది. అందరికీ ఇది కనిపిస్తున్నా ఎవరు ఈ విషయం గురించి ఏం మాట్లాడడం లేదు. శివుడి తల మీద ఎందుకు ఎప్పుడు నాగుపాము ఉంటుందో తెలుసా? ఆయన నాట్యం చేయగానే అది సడన్ గా చేతి నుంచి ఎందుకు జారిపోతుందో అని మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? ఈ నిరాశయ రూపంలో పాము ఆయన నడుము చుట్టూ చుట్టుకుని ఉంటుంది. ఎప్పుడు అలానే ఉంటుంది. ఇది కోయిన్సిడెంటా లేక చరిత్రకారులు పట్టించుకొని ఒక హిడెన్ ప్యాటర్నా? స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, ఎందుకంటే మీరిప్పుడు చూడబోయే విషయం ప్రాచీన దేవాలయాల గురించి మీకున్న నమ్మకాలను పూర్తిగా మార్చేస్తుంది. ఏ పురాతన శివుడి విగ్రహాన్ని చూసినా అతను ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అతని మెడ చుట్టూ ఒక పాము చుట్టుకుని ఉండడం మీకు ఎల్లప్పుడూ కనిపిస్తుంది. కానీ ఎందుకు? ఈ డీటెయిల్ ఎప్పుడు మిస్ అవ్వదు. పురాతన శిల్పులు రహస్య సందేశాన్ని ఎన్కోడ్ చేస్తున్నట్లుగా ఉంది. ప్రాచీన హిందూ గ్రంథాల్లో నాగా అంటే కేవలం పాము కాదు, అది రహస్య జ్ఞానానికి సంరక్షకుడు, నిషేధించబడిన జ్ఞానాన్ని కాపాడేవాడు అని అర్థం. కానీ ఇక్కడే అది ఇంకా వింతగా మారుతుంది. ఇప్పుడు దీన్ని చూడండి. శివుడు నాట్యం చేయడం ప్రారంభించిన క్షణం ఏదో మార్పు వస్తుంది. నాగుడు ఇక అతని మెడలో లేడు చూడండి. దానికి బదులుగా అది అతని చేతి నుండి బయటపడుతుంది. దాదాపు అది ప్రాణం పోసుకున్నట్లు ఉంది. ఇది కోయిన్సిడెన్స్ కాదు, అలాగే ఇది కేవలం కళాత్మక ఎంపిక కాదు. ఎందుకంటే మీరు ఇది కోయిన్సిడెన్స్ అని అనుకుంటే దీన్ని చూడండి. వివిధ రాజవంశాలలో వివిధ దేవాలయాల్లో వందల సంవత్సరాలుగా శివుడు చలనంలో ఉన్నప్పుడు పాము ఎల్లప్పుడూ అతని చేతిలో కనిపిస్తుంది. కానీ దీని అర్థం ఏంటి? ఈ పురాతన శిల్పాలలో ఏం ఎన్కోడ్ చేయబడింది? ఇప్పుడు అన్నిటికంటే అత్యంత మర్మమైన వివరణ ఏంటంటే ఇది భిక్షాటన రూపం. శివుడు అంతిమ త్యాగశీలి. భిక్షాటన పాత్ర తప్ప మరేమీ లేకుండా భూమిపై నడిచేవాడు. కానీ నాగుడిని చూడండి, అది అతని మెడలో ఇక లేదు, అది అతని చేతిలో ఇప్పుడు లేదు. దానికి బదులుగా అది అతని నడుము చుట్టూ చుట్టుకుంది. పురాతన శిల్పులు ఈ వివరాల నుండి ఎప్పుడూ డీవియేట్ అవ్వలేదు. వారు దానిని మతపరంగా అనుసరించారు. కానీ ఎందుకు? ఎందుకంటే ఇక్కడే పాము యొక్క కోల్పోయిన అర్థం బయటపడడం ప్రారంభమవుతుంది. అండ్ ఫైనలీ మనం అత్యంత పవిత్రమైన అత్యంత మర్మమైన శివుని రూపమైన లింగాన్ని చేరుకున్నాము. మీరు గమనించారా? పాము ఎల్లప్పుడూ లింగం పైన ఉంటుంది, కానీ దానిని ఎప్పుడు తాకదు. ఇది కోయిన్సిడెన్స్ కాదు, ఇది ఒక పురాతన కోడ్. ప్రతి పురాతన ఆలయం, ప్రతి రాజవంశం, ప్రతి యుగం ఒకే ప్యాటర్న్ ను అనుసరిస్తాయి. పాము లింగాన్ని కాపాడుతుంది, కానీ దానిని ఎప్పుడు తాకదు. సో అన్నిటినీ కలిపి ఉంచుదాం. కూర్చున్న శివుడు మెడపై పాము ఉంటే అణచివేయబడిన జ్ఞానం, నిద్రాణమైన శక్తి అని అర్థం. నటరాజా నృత్య శివుడు చేతిలో పాము ఉంటే ఉత్తేజిత శక్తి, విశ్వ కదలిక అని అర్థం. భిక్షాటన నిరాశీడైన శివుడు నడుముపై పాము ఉంటే భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టడం అని అర్థం. లింగం పైన పాము ఉంటే భౌతికతకు అతీతమైన అత్యున్నత ఆధ్యాత్మిక శక్తి అని అర్థం. ఇది కేవలం ఒక ప్యాటర్న్ కాదు, ఇది వేల సంవత్సరాలుగా ఉన్న జాగ్రత్తగా సంరక్షించబడిన ఆధ్యాత్మిక కోడ్. కానీ ఆధునిక పండితులు దానిని ఇగ్నోర్ చేస్తున్నారు. వారు దానిని కేవలం పురాణం అని పిలుస్తున్నారు. పూర్వీకులు వదిలిపెట్టిన వాటిని వారు అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది కేవలం కోయిన్సిడెన్సా లేక ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిన రహస్యాన్ని మనం బయట పెట్టామా? దయచేసి మీ థాట్స్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను ప్రవీణ్ మోహన్, చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.